10 లక్షల మందితో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ తమిళనాడు కోయంబత్తూరులో కమ్మ మహానాడు పేరుతో ఒక అతిపెద్ద సభ నిర్వహించడం మనం చూసాం. అయితే ఇదే కేజీఎఫ్ ని 2024 జూలైలో హైదరాబాద్ లో నిర్వహించడం కూడా మనం చూసాం. కేజీఎఫ్ చైర్మన్ గా ఫౌండర్ గా ఉన్నారు జెట్టి కుసుమకుమార్ గారు. అన్ని తానే ఈ సభ నిర్వహించడం మనం దాదాపుగా చూడడం జరిగింది. అయితే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనగానే అన్ని కమ్మ సంఘాలు కూడా దీని కిందకే వస్తాయేమో అని అనుకున్నారు. కానీ బట్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది పూర్తిగా మళ్ళీ ఒక సపరేట్ సంస్థ అనేది తర్వాత అర్థమైంది. అయితే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది అంటే ఉన్నట్టుండి సడన్ గా ఎవరు ఊహించినంతగా ఎందుకు తమిళనాడు కమ్మవారి గొంతు వినిపించాల్సి వచ్చింది? అది కూడా కోయంబత్తూరులో కమ్మనాయుళ్ళు బలిజనాయుళ్ళు అనే ఒక పదాన్ని ఎందుకు అంత బలంగా వినిపించాల్సి వచ్చింది? ఒక కమ్యూనిటీ ఒక సమావేశం పెట్టుకోవడం, వారి కష్టాలు బాధలు భరోసాలు భవిష్యత్తులో తమ నిర్ణయాలు చెప్పడం ఎవరు కూడా తప్పుపట్టరు. అయితే ఆ సభ ఆద్యంతం చూసిన వారికి ఒక్కటైతే అర్థమవుతుంది, ఒక్క టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తప్ప అక్కడ అందరూ ఒక రకంగా రాజకీయాల గురించే మాట్లాడారు. కేజీఎఫ్ తో పాటుగా కేజీటీ కూడా రావాలి అన్నారు బిఆర్ నాయుడు గారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మాత్రమే కాదు, కమ్మ గ్లోబల్ ట్రస్ట్ లాంటిది రావాలన్నారు. ఇదే కులంలో చదువుకోలేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, పేదవారుగా మిగిలిపోతున్న వారి పక్షాన్ని నిలబడాలి అని అన్నారు బిఆర్ నాయుడు గారు. ఓకే, బాగుంది. ఇది ఒక మంచి సలహా సూచన, మంచి ఆలోచించే విషయం కూడా. ఇక్కడే అసలు ఆలోచన కూడా మొదలవ్వాలి.